నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధం ముసుగులో వావి వరసలు మరిచి కొందరు ప్రవర్తిస్తున్న తీరు చివరికి హత్యలకు దారితీస్తున్నాయి. మానవ విలువలు పూర్తిగా దిగజారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుణ్ణి తమ్ముడితో కలిసి భర్త హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జగదేపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో షాహీద్ అనే యువకుడు వ్యాపారం చేస్తూ జీవనం చేస్తూ ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ఖదీర్ అనే వ్యక్తి జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఖదీర్ భార్యతో షాహీద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఖదీర్కు తెలియడంతో పలుమార్లు షాహీద్ను హెచ్చరించాడు కూడా. అతడిలో మార్పు రాకపోవడంతో షాహీద్ను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 22న షాహీద్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చిన్నకిష్టాపూర్ సమీపంలో ఖదీర్ను కారుతో ఢీకొట్టాడు. అతడిపై నుంచి పలుమార్లు కారుని పోనిచ్చాడు. అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. షాహీద్ తీవ్ర గాయాలతో రోడ్డుపై కనిపించడంతో స్థానికులు అతను ఆసుపత్రికి తీసుకెళ్లారు. షాహీద్ మృతి చెందినట్లు డాక్టర్లు కూడా నిర్ధారించారు. అనంతరం ఖదీర్ తమ్ముడు షబ్బీర్ తానే షాహీద్ను హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకొచ్చాయి. ఇద్దరు సోదరులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన పరిస్థితి. అంటే క్లియర్గా అర్థమవుతుంది అక్రమ సంబంధాలు ఎంత ఘోరంగా జీవితాల్ని మార్చేస్తాయనేది. నిజంగా ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే అంతిమంగా చావే కనిపిస్తుంది అనటానికి ఇదొక నిదర్శనం. మనం చూస్తూ ఉన్నాం, రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే కళ్ళు మూసుకుపోయి వావి వరుసలు మర్చిపోయి కామంతో పేట్రేగిపోతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చేస్తే అంతిమంగా ఏం జరుగుతుందన్నది కూడా చాలా సందర్భాల్లో చూసాం. కొన్నిసార్లు ప్రియుడు మోదులో పడి భర్తను చంపేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దుర్మార్గంగా, అంటే వాళ్ళు ఇంకా ఏదో ఆశలు పెట్టుకొని ఆ ఆశల పల్లకిలో ఊరేగుతూ ఉన్నవాళ్ళని కన్న వాళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు చాలామంది. కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చాలా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. అవి ఒకరోజు బయటకు వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఇది కూడా అలాంటి కోవకు చెందినటువంటి కేసే. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరైతే చంపారో అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు.